అలా మనం ఈరోజు ఏం తెలుసుకుందామంటే గేగులు అనమాట. గేగులు ఎలా తయారైతాయని అడిగారు. నేను చాలాసార్లు చూస్తున్నాను. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను కానీ కొనుక్కోవాలనిపించేది. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడైనా కానీ మేమే తయారు చేసుకునేది. మాకు తాటి చెట్లు ఉండేది. సరే ఈసారి అంటే పిల్లలకి తెలియాలి కదా ఏంటిది వాట్ ఈస్ వాట్ అనేది కొనుక్కొచ్చాను. అంటే మా పెద్దోడు కొంచెం బాగానే తింటున్నాడు. కానీ మా చిన్నోడు ఆయన తినట్లేదు. ఆయనకంటే తీయగా ఉండాలంట. ఈ తీయగా ఉన్నది కొంచెం బిట్టర్గా ఉంటుంది. కొంచెం అంటే అంత ఒగరొగరు అనిపిస్తుంది కదా. ఎలా తయారు చేస్తారని అడిగారంట మా గురుశేఖర్. అవునా? ఫస్ట్ తాటికాయలను ముంజల తర్వాత తాటిపండ్లు పండుతాయి కదా. పండిన తర్వాత చెట్టు మించి రాలిన తర్వాతనే మనం రాలుకోలేము. అవి రాలిన తర్వాతనే అన్నిటిని తీసుకెళ్ళి మామూలు ఇసుక ఉన్న దాంట్లో ఎక్కువ అంటే బాగులట్లా కూడా పాతి పెడతారు. లేకపోతే మనం మామూలుగా పాతి పెట్టి భూమిలో పెట్టినా కానీ ఇట్లా మామూలుగా మొలక వస్తుంది కదా. మొలకొచ్చి ఇంత లోతు కాగానే మనం అవి తోముకొని దాన్ని తీసుకొచ్చుకొని కాల్చుకుంటారు. ఇవి కాల్చినాయి అన్నమాట. ఇవి కాల్చినవి మామూలు ఉడకబెట్టుకుంటారంట. నాకు తెలియదు కానీ ఇదిగో ఇలా తీసుకొని ఇలా నవలేసేది అంతే. బాగుంటుంది. తింటే గుణ తింటే వరకు గుణ రైతు మా పెద్దోడు నా లెక్కనే తింటాడు అనమాట. మా చిన్నోడు అలా కాదు.